హాయ్ హలో వెల్కమ్ టు గలం ఎక్స్‌పర్ట్. నేను హరీష్. ఒకే శరీరం కానీ 2 దృక్కోణాలు. ఒక చేతి పని ఇంకొక చేతికి నచ్చదు. ఒక్కొక్కసారి ఒకే శరీరంలో ఒక కాంట్రవర్సీ జరుగుతూ ఉంటుంది. అదే స్ప్లిట్ బ్రెయిన్ ఫినామినన్. ఆ మెదడులో 2 వ్యక్తిత్వాల వదిలేసే సంఘటన. ఇది కలల ప్రపంచం కాదు, వాస్తవంగా జరిగినది. మెదడు 2 భాగాలు 2 పనులు చేస్తా ఉంటాయి. మన మెదడు 2 హెమిస్ఫియర్స్‌గా విడిపోయి ఉంటుంది. లెఫ్ట్ హెమిస్ఫియర్ లాజికల్, లాంగ్వేజ్, అనాలిసిస్ లాంటివి చేస్తా ఉంటాయి. రైట్ హెమిస్ఫియర్ క్రియేటివిటీ, విజువల్, స్పాటియల్ చేస్తా ఉంటది. వీటిని కలుపుతూ ఉండే బ్రిడ్జే కార్పస్ కలోజం. ఇది కమ్యూనికేషన్ కేబుల్ లాంటిది. 2 భాగాల మధ్య మెసేజ్‌లు పంపే లైన్. ఉదాహరణకు ఇది ఒక ట్విన్ టవర్ అనుకోండి. మీడియాలో వైర్ ఉంటే 2 టవర్లు సింక్రోనైజ్‌లో ఉంటాయి. ఆ వైర్ కట్ చేస్తే టవర్ ఏ, టవర్ బిగా విడిపోద్ది. టవర్ ఏ చెప్పినవి టవర్ బికి వినిపించవు. స్లిప్డ్ బ్రెయిన్ సర్జరీ ఎందుకు చేస్తారు? ఎపిలెప్సీ అంటే అతివ్యాప్తి గల విరోచనాలను నియంత్రించేందుకు కొంతమంది రోగులకి కార్పస్ కలోజంని కట్ చేసే సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ తర్వాత ఏమవుతుంది? మెదడు 2 భాగాలుగా సెల్ఫ్ కంటైనెడ్ సిస్టమ్ లాగా మారిపోతాయి. లెఫ్ట్‌కు తెలిసిన విషయం రైట్‌కి తెలీదు. ఉదాహరణకు వీడియో కాల్‌లో మిట్కల్ మైక్ కట్ అయితే ఒక వ్యక్తి మాట్లాడతాడు, కానీ 2 వ్యక్తికి వినిపించదు. అలా 2 బ్రెయిన్స్ ఇండివిడ్యువల్‌గా విడిపోతాయి. అలా 2 బ్రెయిన్ హల్వేస్ కూడా ఇండివిడ్యువల్‌గా ఉంటాయి. స్లిప్డ్ బ్రెయిన్ బిహేవియర్ 2 చేతులు వాదించుకుంటూ ఉంటాయి. స్లిప్డ్ బ్రెయిన్‌లో ఉన్న కొంతమందిలో ఒక చేతి పని ఇంకొక చేతికి నచ్చదు. ఉదాహరణకు ఒక వ్యక్తి బట్టలు వేసుకుంటే ఇంకొక చేతి బట్టలు లాగుతుంది. ఒక చెయ్యి బిస్కెట్ తింటుంటే ఇంకొక చెయ్యి దాన్ని వెనకకు లాగుతుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్‌నే కంట్రోల్ చేసే రైట్ బ్రెయిన్‌కి భాష తెలీదు. ఇది 2 పిల్లల్ని ఒక బోన్‌లో ఉంచినట్టే. కమ్యూనికేషన్ లేకుండా ఒక్కొక్కరు తాము గుర్తించే ప్రపంచంలోనే నడుస్తూ ఉంటారు. ఈ పరిశోధనలు ఏమి చూపించాయంటే మన మెదడు ఒకటే అయినా అందులో 2 థింకింగ్ స్టైల్స్ ప్యారలల్‌గా ఉంటాయి. వాటిని కలుపుతుంది కార్పస్ కలోజం. కట్ చేస్తే కోఆర్డినేషన్ పోతుంది. అంటే మన పర్సనల్ ఐడెంటిటీ, కన్సిస్టెన్సీ అన్నీ బ్రెయిన్ కమ్యూనికేషన్ పైన ఆధారపడి ఉన్నాయి. ఇక నుంచి ఒక చేతి పని ఇంకొక చేతికి నచ్చకపోతే స్ప్లిట్ బ్రెయిన్‌ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇలాంటి అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన గలం ఎక్స్‌పర్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.